హాయ్ ఫ్రెండ్స్, నా అక్షరాలోచనలను మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. నా ఆలోచనలు అక్షరాలుగా మార్చి నేను రాసిన కథ అతడు ఆమె అయితే. ఈ కథ మీద ఎవరికీ రైట్స్ లేవు. ఇది కేవలము నాకు మాత్రమే సొంతం. అభినవ్ ఎవరిని ప్రేమిస్తాడు? ముగ్గురితో స్నేహం చేస్తాడా? మరి ప్రేమలో పడతాడా? మాలన, కావ్యన, స్వప్నన ఎవరిని ప్రేమిస్తాడో తెలుసుకోవాలంటే అతడు ఆమె అయితే పార్ట్ 20 వినవలసిందే. మరి వెళ్దామా స్టోరీలోకి. ఇప్పటి వరకు ప్రాణ స్నేహితులుగా ఉన్న ముగ్గురు భర్త శత్రులుగా మారిపోయారు. ఎలా అయినా అభికి మిగిలిన ఇద్దరిని దూరం చేయాలనే ప్లాన్లో ఒకరికి తెలియకుండా ఒకరు అవకాశం కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. స్వప్న, కావ్య, మాల. ఇది ఏమీ తెలియని అభినవ్ మాత్రం కాలేజీలో అందరితో చాలా హ్యాపీగా హుషారుగా ఉన్నాడు. అభినవ్ దృష్టిలో స్వప్న, మాల ఫ్రెండ్స్. అలాగే ట్రీట్ చేసేవాడు కూడా. కానీ కావ్యను మాత్రం స్పెషల్గా చూసేవాడు. ఎందుకు అనేది అభినవ్ మనసుకి తెలుస్తున్నా రోజా చేసిన గాయం వలన తన ప్రేమ బయటికి చెప్పలేదు. కావ్య పట్ల అభినవ్కి ఉన్న ఫీలు స్వప్న, మాల ఇద్దరు పసిగట్టారు. ఎలా అయినా అభినవ్ని కావ్యకి దూరం చేయాలని అనే ప్లాన్లో ఉన్నారు. సమయం కోసం ఎదురు చూస్తూ రోజు కాలేజీకి అభి కారులోనే డ్రాప్ చేసేవాడు స్వప్నని. రోజులాగే రెడీ అయ్యి కారు పార్కింగ్ దగ్గరికి వచ్చింది. తన ఫోన్ కల్పించకపోవడంతో అభి దగ్గరికి వెళ్తూ అప్పటికే అభి తన కారు దగ్గరికి వెళ్ళడం చూసి, సడన్గా ఏమైంది అభికి? నేను లేవకుండానే గుడ్ మార్నింగ్ మెసేజ్ చేసే అభి నన్ను పిలవకుండానే వెళ్ళిపోతున్నాడు. మెసేజ్ చేశాడేమో. సైలెంట్లో ఉండడంతో అది ఫోన్ చేసినా వినిపించి చావదు. ఫోను చేయాలంటే నా ఫోను కనిపించడం లేదు. ఇప్పుడు నా ఫోన్ కోసం వెతుకులాట మొదలు పెడితే వెళ్ళిపోవచ్చు అని అనుకుంటూ పార్కింగ్ ప్లేస్కి వెళ్ళింది అభి. వెళ్ళిపోయాడని కంగారుగా. అభికి కాలేజీకి కదా వెళ్తుంటా, లేకపోతే మరి ఎక్కడికైనానా? అమ్మో, కావ్యతో మాకు తెలియకుండా ఏదైనా ప్రోగ్రాం పెట్టుకున్నాడా ఏమిటి? అందుకే నేను పిలవలేదా అని అనుకుంటూ కంగారుగా అభి దగ్గరికి వెళ్ళి కారు స్టార్ట్ చేస్తున్న అభిని చూసి, హాయ్ అభి, ఎక్కడికి? కాలేజీకే కదా, నేను రావచ్చా అని కారు డోర్ తీస్తూ కోపంగా లిక్కిచ్చాడు. ఏమిటి ఇలా చూస్తున్నాడు? మరలా పాత అభి కానీ రాలేదు కదా అని అనుకుని, ఏమైంది అభి, నా వలన ఏమైనా తప్పు జరిగిందా? నా మీద కోపంగా ఉన్నావా అని అడిగింది. అడగడం అయితే అడిగింది, కానీ తన మనసులో మాత్రం భయంగా ఉంది. తన కోసము నిజం తెలిసిందా అని. నిన్న నైటు నేను నీ ఫ్లాట్కి వచ్చాను స్వప్న, ఇంకా నా దగ్గర దాచాలని ప్రయత్నం చేయకు అని బాధగా అన్నాడు. అభి, నువ్వు విన్నది నిజం కాదు, అసలు ఏం జరిగిందంటే అని చెప్పడానికి డ్రైవింగ్ సీట్ దగ్గర వైపు వెళ్ళింది. అభి స్వప్నం చూసి చిన్నగా నవ్వుతూ, ఆ రోజుల్లో నన్ను మోసం చేసేవాళ్ళు ఒక్కరే అనుకున్నా, కానీ మోసం చేసే వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఉన్నారని ఇప్పుడే తెలిసింది అని అన్నాడు. అభి మాటలకి ఆగిపోయింది. కాసేపు మౌనం, కానీ నవ్వుతూ కవర్ చేస్తూ, ఎవరి కోసం మాట్లాడుతున్నావు? అలా కోసమా? ఏం చేసింది? కొంతమంది నమ్మేంత సమయంలోనే నమ్మకాన్ని పోగొట్టుకుంటారు అని అంది నమ్మకంగా స్వప్న. అభి శాంతంగా స్వప్నం చూస్తూ, నిజం, అందుకే నిన్ను, మాలని, కావ్యను ఒకే బాక్స్లో పెట్టలేదు, నువ్వు వేరే చాప్టర్ అన్నాడు నవ్వుతూ. స్వప్న మాత్రం మేకపోతే గంభీరంగా, నువ్వు గెస్ట్ చేస్తున్నావా, లేక ఎవరైనా నా కోసము చెడ్డగా చెప్పారా అని అంది. గెస్ట్ చేయవలసిన అవసరం లేదు స్వప్న, నీ ఫోన్లో ఉన్న కాల్ హిస్టరీ అనుకోకుండా చూశాను. రోజా పేరుతో ఉన్న నీ కాల్ డ్యూరేషన్ చూస్తేనే తెలుస్తుంది నువ్వు రోజాకి ఎంత క్లోజు అని. స్వప్న ఆశ్చర్యంగా వెంటనే తనకు తాను జస్టిఫై చేసుకోవాలనే తీరుతో, అభి, రోజా ఒకప్పుడు ఫ్రెండ్ అంతే అని ఇంకా ఏదో చెప్పాలని చూసింది. స్వప్న, ఎప్పటికిప్పుడు నువ్వు నీ మాటల్లో తేడా చూశాను. నీ ప్లాట్కి వచ్చానంటే కంగారు పడ్డావు. కాల్ హిస్టరీ ఉన్నాననగానే జస్ట్ ఫ్రెండ్ అని చెప్పావు. అదే మరి నేను రోజా వలన నేను బాధపడిన విషయం తెలుసు నీకు. అయినా నేను ఒక పిచ్చోడిని. అప్పుడు పార్టీలో అమ్మాయిలందరూ ఒకేలా ఎలా ఉంటారు అని ధైర్యంగా నన్ను అడిగితే నీ ధైర్యం చూశాను. నీకు ఎలా తెలుసు అనుకోలేదు. నువ్వు మా కాలేజీ కాదు కదా అని ఆలోచించలేకపోయా. ఎక్కడికి వచ్చిన తర్వాత ఎవరికీ రోజా సంగతి చెప్పకపోతే నిన్ను గుడ్డిగా నమ్మాను. నువ్వు నా వెల్విషర్ అనుకున్నా, కానీ నువ్వు రోజా మెసేజర్ అని తెలుసుకోలేకపోయా అని కూల్గా అంటున్న అభిని చూసి భయపడింది. స్వప్న మౌనంగా ఒక మాట కూడా అనలేకపోయింది. మరలా అభినే మాట్లాడుతూ రకంగా శాంతంగా అన్నా గట్టి వార్నింగ్ ఇచ్చేలా అన్నాడు. నువ్వు నాకు నిజమైన ఒక నమ్మకానివి అనుకున్నా. నిన్ను చూసే నమ్మడం మొదలుపెట్టా.
కానీ ఆ నమ్మకాన్ని నువ్వు ఫార్వర్డింగ్ మెసేజ్లా యూజ్ చేస్తావు అని అనుకోలేదు అని తన దగ్గరున్న ఫోన్ తీసి స్వప్న చేతిలో పెడుతూ, కంగారు పడకు, డబ్బు కోసమే కదా రోజాకి పనిచేశావు. నేను నిన్ను నమ్మలేదు అంటే ఈ రోజు నుండి రోజా నీకు డబ్బు సాయం చేయకపోవచ్చు అని ఆగాడు. స్వప్న భయంగా చూడడం చూసి, ఈ 6 నెలల్లో మన చదువు కంప్లీట్ అయిపోతుంది. అప్పటి వరకు నేను చేస్తానులే, నీ మీద జాలితో హెల్ప్ చేస్తున్నాను అనుకోకు. నువ్వు నాకు చేసిన నమ్మకద్రోహాన్ని నీ చేతిలో నీ డిగ్రీ చూసినప్పుడు గుర్తుకు రావాలి. అలాగే ఇంకో విషయం, అభి అని పిలిచే హక్కు కోల్పోయావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అభి వంకే చూస్తూ ఉండిపోయింది స్వప్న. తన చేతిలో ఫోన్ చూడగానే గుర్తుకొచ్చింది నిన్న అభి ఫ్లాట్లో తన ఫోన్ మర్చిపోయినట్టు. దాని ఫ్లాట్కి వచ్చే ముందు రోజా ఫోన్ చేసింది అనుకుంటా, అందుకే కాల్ హిస్టరీ చెప్తున్నాడు అని అనుకుంది. చేసేది ఏమీ లేదు, అభికున్న కోపానికి కొట్టాలి. ఇంకా నయం కొట్టలేదు. కొన్ని రోజులు దూరంగా ఉండడం మంచిది, లేకపోతే నా స్టడీస్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉండదు అని అనుకుని కాలేజీకి వెళ్ళలేక తన ఫ్లాట్కి వెళ్ళిపోయింది స్వప్న. ఏమిటి కారు ఇక్కడ ఉంది అభిది అని అనుకుంటూ కాలేజీ దగ్గరలోనున్న పార్కు దగ్గర కారు ఆపింది కావ్య. కావ్య కారుని అభి కారు పక్కనే పార్క్ చేసి చుట్టూ చూస్తూ పార్కులోకి వెళ్ళింది. ఒక కార్నర్లో బెంచ్ మీద డల్లగా కూర్చుని ఉన్న అభినవ్ని చూసి దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చుంది. కావ్య వచ్చిందని తెలియకుండా ఆలోచనలో ఉన్న అభి భుజం మీద చేయి వేసి, ఏమైంది, కనీసం పక్కకు వచ్చి కూర్చున్నా జాస కూడా లేకుండా ఏదో ఆలోచిస్తున్నా అని లాలనగా అడిగింది. కావ్యని చూసి మరలా నేను మోసపోయాను అని బాధగా అన్నాడు. మరలా మోసపోవడం ఏంటి, ఎవరు మోసం చేశారు అని అయోమయంగా ప్రశ్నించింది. నీకు చెప్పలేదు కదా అని రోజాని ప్రేమించడము, రోజా డబ్బు కోసము తనను ఎలా వాడుకుందో చెప్పి ఆ రోజు రోజా నా మనసుతో ఆడుకుంది. కోపంలో కొట్టాను. అప్పటి నుండి అమ్మాయిలకి దూరంగా ఉండడం మొదలుపెట్టాను. నిజానికి రోజా నన్ను డబ్బు కోసం వాడుకుంది అనేది చాలా చిన్న విషయం, కానీ రోజా అమ్మాయిలో ఆశ్రితకి దూరం అయ్యాను. అందుకే అమ్మాయిలంటే కోపము. కానీ నువ్వు, మాల, స్వప్న మీ ముగ్గురు నాతో మాట్లాడాలని చేసే ప్రయత్నానికి నన్ను నేను మార్చుకున్నాను. కానీ అదే రోజా నా జీవితంలో మరలా ఆడుకుంటుంది అని తెలుసుకోలేకపోయాను. చా అని కోపంగా పిడికిలి బిగించి సిమెంట్ బెంచ్పై కొట్టాడు. కొద్దిగా పిగిలిన బెంచ్తో పాటు అభి చేయి కూడా రక్తం కారడం చూసి కంగారుగా అభిని లేపి, పిచ్చా నీకు ఏమైనా అని ఆలోచించవా, బెంచి ఇరిగితే ఇద్దరం కింద పడి నడు విరిగేది అని తిట్టి అభి చేయి తీసుకొని, చూడు ఎలా బ్లడ్ వస్తుందో అని తన హ్యాండ్ బ్యాగ్ నుంచి కచ్చిప్ తీసి చేతికి కొట్టులా కట్టి, రా హాస్పిటల్కి వెళ్దాం అని కోపంగా చేయి పెట్టుకుని లాగింది. వద్దు, ఏమీ పర్వాలేదు అని మరో బెంచ్పై కూర్చున్నాడు విసురుగా. సారీ, చూడు ముందు వెనక చూసుకోవాలి కదా, పోనీ ఇప్పుడు ఏమైందని ఎప్పుడో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఇలా చేసుకుంటారా అని చొరవగా అంది కావ్య. ఎప్పుడో జరిగింది తప్పు రోజాది అయినా నా మీద పగబెట్టింది. రోజా కొట్టిన దానికి రివెంజ్ ప్లాన్ చేసింది. అందుకు స్వప్నతో డీల్ చేసుకుంది. ఎంత నమ్మాను స్వప్నని, ఒక ఫ్రెండ్గా ఎంతో చేయాలనుకున్నా, మా కంపెనీలో మంచి జాబ్ కూడా ఇవ్వాలనుకున్నా. కానీ చా, అమ్మాయిలంటే మోసం అంటే అమ్మాయిలు అని కోపంగా అన్నాడు అభి. ఇప్పుడు అభి ఏం చేస్తాడు, మరలా అమ్మాయిల మీద ద్వేషం పెంచుకుంటాడా? మరి తెలుసుకోవాలంటే అతడు ఆమె అయితే నెక్స్ట్ పార్ట్ వినవలసిందే. నా స్టోరీ కనుక నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.